10th క్లాస్ ఎగ్జామ్ సంబంధించి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలని డిఓలకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో మాస్ కాపింగ్ అరికట్టేందుకు పరీక్షల విభాగం కఠిన నిర్ణయం తీసుకున్నదని దీనిని అమలు చేయాలని సూచించారు. 10వ తరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన డిఓలకు అదనపు సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే పరీక్షలకు 5,08,388 మంది బాలురు, 2,57,952 మంది బాలికలు, 2,50,430 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు 2,02,676 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థులకు 5 నిమిషాల ఆలస్యమైన పరీక్షకు అనుమతించాలని చెప్పారు. పరీక్ష నిర్వహణలో అవకతవకలకు ఇన్విజిలేటర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. కాపింగ్ పట్టుబడిన విద్యార్థులు పరీక్షల నుంచి డిబార్ అవుతారని, అదే సమయంలో ఉపాధ్యాయులు తమ విధుల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకొని ఇన్విజిలేషన్ విధుల నుంచి తొలగించాలని సూచించారు. పరీక్షల సమయంలో సమాచారం ఫిర్యాదులకు 04023230942 నెంబర్ను సంప్రదించాలని కూడా పేర్కొన్న నేపథ్యం ఉంది. 10th క్లాస్ విద్యార్థుల పేరెంట్స్కు అప్పీల్ చేసేది ఏంటంటే జరగబోయేటువంటి ఎగ్జామ్ సంబంధించి 18వ తారీఖు జరిగేటువంటి ఎగ్జామ్ సంబంధించిన అంశం అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ అయితే ఈ స్టేట్ గవర్నమెంట్ చెప్పిన నేపథ్యంలో 9:30కు జరిగేటువంటి ఎగ్జామ్ సంబంధించి 2 నిమిషాలు 3 నిమిషాలు ఇబ్బంది అయినా ఏం కాదు, కానీ తప్పకుండా హాజరు కాండి. ఎవరైతే ఇన్విజిలేటర్లు మీకు ఇబ్బంది గురి చేస్తారో, లేకపోతే సమాచారం లోపం ఉంటుందో, ఏమైనా ఇబ్బందులు గురి చేస్తే ఇక్కడైతే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, రాష్ట్ర టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించిన అంశం 04023230942 సంబంధించిన 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటువంటి ప్రతి పేరెంట్స్కు ఈ సమాచారం వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. జరిగేటువంటి 9:30 నుంచి 12:30 దాకా కూడా 10th క్లాస్ ఎగ్జామ్ జరగబోతున్నాయి. ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా రాసినటువంటి పరిస్థితి ఉంది. 18వ తారీఖు జరిగేటువంటి ఆ ఎగ్జామ్ సంబంధించిన అంశం అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ వార్తను కూడా షేర్ చేయాలని కూడా మనసారా కోరుకుంటున్న నేపథ్యం కూడా ఉంది.